మీకే జరిగితే మీకు జరిగితే అయిపోయింది కదా అయిపోయింది కదా వదిలేయి ఏమన్నా ఏమన్నా ఎవరు చెప్పా ఎవరికి చెప్పా నేను ఎవరికి చెప్పా చెప్పే అవసరం లేదు చెప్పే అవసరం లేదు అంటున్నా నేను మాట మాట్లాడలేదు దొంగ మాట మాట్లాడలేదు బాధ పని తీసుకునే కట్టుకున్నా దొంగ కాదని అడుగుతున్నా నేను నీతో సరే మీతోనే అమీన్పూర్ మండలం ఈరోజు మనము 462 సర్వే నెంబరు ఇది 2 ఎకరాల 16 గుంటలు ఉంటుంది. చాలా వాల్యుబుల్ ల్యాండ్, రోడ్డు పక్కమ్మటే ఉంటుంది. దీంట్లో మేము ఏడీ గారు సర్వే చేసి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని మేము ఏడీ గారికి రిపోర్టింగ్ చేయాల్సి కోరాము. ఏడీ గారు రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో 38 గుంటలు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని తేల్చారు. 38 గుంటలు మేము డిమార్కేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఫ్యూజన్ స్కూల్ వాళ్ళు 17 గుంటలు వాల్ కట్టుకున్నారు, అది కూల్ చేశాము. తర్వాత ఇక్కడ కమర్షియల్ షెడ్ నిర్మాణాలు జరిగినాయి, అవి కూడా ఇవాళ డిమాలిషన్ చేయడం జరిగింది. టోటల్గా ఇప్పుడు 462 సర్వే నెంబర్లో టోటల్ డిమాలిషన్స్ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ అది గవర్నమెంట్ మేము ప్రభుత్వ భూమి మా పరిధిలోకి మేము తెచ్చుకోగలుగుతాం. మేడం ఈ భూమిని అంటే హైడ్రా కూడా కంప్లైంట్స్ వెళ్ళినాయి, మాకు కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. దీని మీద కంప్లైంట్స్ రావడం బేస్డ్గానే మేము దీన్ని సర్వే చేయించడం జరిగింది. తర్వాత హైడ్రా కమిషనర్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మేము తర్వాత ఐలాపూర్ గ్రామంలో కూడా 119 సర్వే నెంబరు, అది 400 ఎకరాలు, అది కూడా కోర్టు కేసులో ఉంది. మొత్తం విలేజ్ రెవెన్యూ భూమి మొత్తం కూడా కోర్టు కేసులో ఉంది. అయినప్పటికీ ఈ మధ్య కొంతమంది అన్నోన్ పర్సన్స్ అక్కడ ప్లాట్ చేయడానికి స్టోన్స్ పాతడం జరిగింది. అవి కూడా ఈరోజు మార్నింగ్ తీసేసాము. మాకు పోలీసు వాళ్ళు అక్కడ సహకారం ఇచ్చారు. తర్వాత 4 మండలాల ఆర్ఐ చుట్టుపక్కల మండలంలోనే ఆర్ఐ వాళ్ళని పంపించడం జరిగింది. తర్వాత డిఎస్పీ గారు మాకు పోలీసు అరేంజ్ చేశారు. హైదరాబాద్ కూడా దీన్ని పర్యవేక్షణ చేశారు. తెలిసింది మేము నోటీసులు చాలా మందికి ఇచ్చాము దీంట్లో. బట్ ఈ కమర్షియల్ బిట్స్ అన్ని కూడా ఇప్పుడు ఇక్కడ పాండురంగారెడ్డి గారు అని చైర్మన్ గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నట్టు ఇక్కడికి వచ్చిన తర్వాతకే తెలిసింది మాకు. అంటే ఇవి డైలీ ఉంటాయి. అంటే మాకు ఎక్కడైతే అంటే ఇది అమీన్పూర్ ఎట్లా ఉందంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువగా ఉండడం వల్ల డైలీ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. మేము రొటీన్ బేసిస్గా అన్ని తీస్తున్నాము. కానీ ఎక్కడైతే కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, పట్ట ల్యాండ్కి గవర్నమెంట్ ల్యాండ్కి మధ్య డిస్ప్యూట్స్ వస్తున్నాయో అక్కడ కొంచెం సర్వే చేసిన తర్వాతకే తీయాల్సి రావడం జరుగుతుంది. ఇది రొటీన్ అవి ఐడెంటిఫై చేసినాము. ఇరిగేషన్ అధికారులు కూడా వాటిని ఐడెంటిఫై చేస్తున్నారు. వాటి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి. మేము ఎస్పెషల్లీ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా డైలీ డిమాలిషన్ జరుగుతాయి. ఈ మధ్యకాలంలో మనము ఈ హైడ్రా వల్ల ఎక్కువ అమీన్పూర్లో ఎక్కువ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి మనము ఒక్కొక్కటి నోటీస్ ఇచ్చి సర్వే నెంబరు ఇది నా నెంబర్ అంటున్నాడు. ఆయన పట్టాదారుడు ఒకవేళ ఉంటే ఆయన పట్టా ల్యాండ్కి ఫీచర్ ఎలా కట్టుకుంటే ఆయన సర్వే ల్యాండ్ కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకు చూపెట్టడం జరుగుతుంది.
ఏమన్నా మీకే జరిగితే అని అన్నా మీకు జరిగితే అయిపోయింది కదా వదిలేయి ఏమన్నా ఎవరికి చెప్పే అవసరం లేదు చెప్పే అవసరం లేదు అంటున్నా నేను లంగ మాట మాట్లాడి దొంగ మాట మాట్లాడి బాధ పని చేసుకునే కట్టుకున్నా దొంగ కాదని అడుగుతున్నా నేను నీతో సరే మీతోనే ఎవరు జాగీర్ గుంజుకున్నారు జాగీర్ ఎక్కడి వరకు వచ్చి లాస్ట్ టైం చేసినప్పుడు మీరు ఏమంటే 17 మూటాలు ఎన్క్లోజ్ కాగానే మీకు కూడా మీరు పెట్టేసుకోవాలి కదా. అది వాళ్ళ రిప్లై కూడా ఆయన ఇచ్చారండి, వాళ్ళ అడిగితే ఇచ్చారు. కోర్టులో ఉందని చెప్పారు నాకు. మాది కాపీ ఇస్తే ఇచ్చారు, ఆయన పంపించాను. ఆయన మాది ఇస్తే మాది తీసుకుంటాను. ఆయన కూడా ఒక 2 days వెయిట్ చేయండి. రిక్వెస్ట్ చాలా హంగాగా ఉంది వీడియో. ఇవన్నీ ఎందుకు ఇవన్నీ పబ్లిక్ సెన్సేషన్ కావాలి మనకి? సమస్యను మాట్లాడుకుంటున్నాము. మన
నమస్కారం మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 461 సర్వే నంబరు ఈ భూమి అమీన్పూర్ వాసులది. ఒడ్ల వీరాచారి కుటుంబానికి సంబంధించిన 461 సర్వే నంబరు, పట్టా సర్వే నంబరు. ఈ భూమిని గతంలో హైదరాబాద్ వాస్తవ్యులు వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది పట్టాదారులు. అదే భూమిని గత 7 సంవత్సరాల క్రితము నేను కొనుగోలు చేయడం జరిగింది. నేను కొనుగోలు చేసేటప్పటికీ దీనికి గతంలో ఉన్నటువంటి పట్టాదారులు ఎవరైతే ఒడ్ల వీరాచారి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పర్చేజ్ చేసిరో వాళ్ళు 2015లో ఏడీ సర్వే పెట్టుకోవడం జరిగింది. ఏదైతే ఈ సర్వే రిపోర్ట్లో ఏదైతే ఈ ఒడ్ల వీరాచారి ఫ్యామిలీ మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచే స్కూల్కి కానీ ఎక్కడైనా మేము చదువుకోవడానికి పోయినటువంటి రహదారిలో ఉన్నటువంటి భూమి ఇది. దీన్ని వాళ్ళు ఇక్కడ నాటేయడము, సాగు చేయడము మేమందరం చూస్తూ ఉన్నాం. మేమే కాదు, మా పెద్దవాళ్ళను ఎవరిని అడిగినా ఈ బండ ఎవరిది అంటే కమరోన్ బండ ఈ భూమి పేరు. దీన్ని నేను కొన్న తర్వాత గతంలో ఇందులో ప్రభుత్వ భూమి ఉంది. ఇది పట్టా నంబరు 461 కాదు 462 అని చెప్పి గత 15 రోజుల క్రితము నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేనే కాదు, నాతో పాటు గ్రామస్తులు, వైస్ చైర్మన్ అందరం పోవడం జరిగింది. ఎంఆర్ఓ గారికి క్లియర్గా చెప్పడం జరిగింది, మేడం మీ ప్రభుత్వ భూమి ఏదైతే 462 ప్రభుత్వ భూమి ఉందో బాధాప్తా నేను కూడా ఒక ప్రథమ పౌరుణ్ణి, 2 లక్షల జనాభాకు నేను జవాబుదారీగా ఇక్కడ పనిచేయాలి. కాబట్టి నాకు ప్రభుత్వ భూమి అవసరం లేదు. నేను కొన్నది ఏదైతే ఉన్నదో పట్టా నంబర్ భూమి కొన్నా, నేను ప్రభుత్వ భూమిని కొనలేదు. నా భూమిని నేను కొన్న తర్వాత 2021లో ఏడికి సర్వే కోసము నేను అప్లై చేయడం జరిగింది, ఫీజు కట్టడం జరిగింది. కానీ ఈరోజు వరకు నా భూమిని కానీ కొలతలు చేయడానికి ఎవరు కూడా డిపార్ట్మెంట్ల వేస్గా నా భూమిని సర్వే చేయడానికి సహకరించలే. దాని సర్వే కూడా ఈరోజు వరకు చేయలే. దాన్ని పక్కన పెట్టేసి గత 15 రోజుల క్రితం మా గవర్నమెంట్ నంబర్ మేము సర్వే చేసుకున్నాం, నీ భూమిలో 13 గుంటల భూమి ప్రభుత్వ భూమి ఉంది అని వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుని తీసుకొని నేను కోర్టుకోవడం జరిగింది. 4 సంవత్సరాల నుంచి నా భూమిని సర్వే చేయమని అడుగుతా ఉన్నా, నాకు సర్వే చేస్తలేరు. నా భూమిని కనీసము అధికారులు స్పందిస్తలేరు. కాబట్టి కోర్టు ద్వారా నాకు సర్వే చేసి చెప్పి ఇవ్వండి అని చెప్పి నేను కోర్టు ద్వారా కోరడం జరిగింది. కోర్టు కూడా నాకు 4 వారాల గడువిస్తూ ఏదైతే నిన్న నాకు గడువిచ్చింది, డిపార్ట్మెంట్లో కూడా ఆ ప్రైవేట్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని 4 వారాల లోపల సర్వే చేసి కోర్టుకు రిపోర్టు నివేదిక సమర్పించమని చెప్పడం జరిగింది. వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇది మాది, ఇది మా ప్రభుత్వంది అని చెప్పి ఈరోజు పొద్దున జేసీబీలు తీసుకొని వచ్చేసి ఇక్కడ ఎప్పటి నుంచో 6-7 సంవత్సరాల నుంచి చిన్న చితక వ్యాపారం చేసుకొని జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి నరేందర్ చెప్పులు కొట్టుకుంటాడు. అలాంటి వ్యక్తులను కూడా కనీసం కనికరం లేకుండా, నా మాటను కూడా పరిగణనలో తీసుకోకుండా, నాకైనా సర్వే రిపోర్టు ఏదైతే ఏడీ చేసిన సర్వే రిపోర్టు ఉందో దాన్ని కూడా పక్కన పెడుతూ నేను ఎంత చెప్పినా వినకుండా వాటిని డిస్మెంటల్ చేయడం జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది? ఒక చైర్మన్కి ఇలాంటి పరిస్థితి ఉంటే
ఒక చైర్మన్ భూమి 2021 నుంచి 2024 దాకా సర్వే చేయకుండా కాలయాపన చేస్తూ ఉంటే ఈ అధికారులు మళ్ళా పై నుంచి వచ్చేసి నేను ఏదో తప్పు చేసినట్టు నన్ను ప్రజల్లో ఒక దొంగగా చూపించడానికి జేసీబీలు తీసుకొని వచ్చేసి వాళ్ళు ఇంత అరాచకం చేయడము కరెక్ట్ కాదు అని నేను అనుకుంటా ఉన్నా. దీన్ని అంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలి. డిపార్ట్మెంట్లు అంటే నాకు గౌరవం ఉంది. నేను చిన్నతనం నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ కానీ, మున్సిపల్ కానీ, పోలీస్ కానీ అందరు నాకు గౌరవం. ఒక గౌరవంగా ముందుకు పోతా ఉన్నా. ప్రభుత్వ భూమిని ఈ రోజు కూడా చెప్తా ఉన్నా మీడియా ద్వారా, ప్రభుత్వ భూమిని ఉంటే మీరు బాధ్యత తీసుకోండి. నా పట్టా నంబర్ ఏదైతే ఉందో నా భూమిని నాకు కొలిసిచ్చే బాధ్యత మీదే కాదా అని అడుగుతా ఉన్నా. సర్వేని అడుగుతా ఉంటే ఆయన ఇష్టం వచ్చినట్టు ఇక్కడ నుంచో చూపిస్తున్నాడు, ఇక్కడ నుంచి అక్కడ దాకా అంటాడు. అరే ఇక్కడ దాకా దానికి ఒక పద్ధతి, పక్కలోకి నోటీస్ ఓరల్గా ఇక్కడ వచ్చేసి నేను అడిగితే చెప్పడం ఏంది? నాకు నోటీస్ నీ ప్రభుత్వ భూమిని కొలిచినప్పుడు కూడా నాకు నోటీస్ ఇచ్చి సర్వే చేసి నీ భూమిని తీసుకో. నేను ఎక్కడ కూడా కబ్జాదారును కాదు, నాకు కబ్జా పెట్టుకునే అవసరం లేదు. నీ భూమిని నువ్వు తీసుకో. నా భూమి ఏదైతే ఉందో నాకు సర్వే చేయించి దీనిపైన నేను ఖచ్చితంగా లీగల్గా ముందుకు పోతా. ఎందుకంటే ఈరోజు ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో కేవలము నన్ను డ్యామేజ్ చేయడానికి చేసినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. అధికారులు అంటే నాకు గౌరవం ఉంది, ప్రభుత్వాల మీద గౌరవం ఉంది. నేను కూడా ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నా. కానీ చెప్పుకోవడానికి చాలా బాధ అవుతుంది. ఎందుకంటే పబ్లిక్లో నన్ను డ్యామేజ్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. నా భూమిని నాకు సర్వే చేసిస్తే బాధాప్తా మీ జేసీబీలు ప్రభుత్వ సొమ్ము అవసరం లేదు. నేనే జేసీబీలు పెట్టి మీరు ఎక్కడ దాకా మార్క్ చేసిస్తే అక్కడ దాకా నేనే తీసిస్తా అని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. నా భూమిని నాకు సర్వే చేసి ఇవ్వండి. నేను ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఒక చైర్మన్కి ఇలాంటి పరిస్థితి ఉంటే మామూలులో పరిస్థితి ఏ విధంగా ఉంది? వీటన్నిటిని గమనించి ఇప్పటికైనా ఆలోచించి న్యాయంగా మీ పైన గౌరవం ఉంది కాబట్టి మీ గౌరవాన్ని మీరు కూడా కాపాడుకుంటూ ఇక్కడ మా గౌరవాన్ని కూడా కాపాడాలని చెప్పి ఒకసారి మీకు తెలియజేస్తూ, ఈ సర్వే చేసి ఇంత నష్టం చేసిరు, ఇంతమంది నష్టపరిచిరు. వాళ్ళంతా చిన్న చితక వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళు. మీరు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒకరి మీద ఒకరు చెప్తా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అడగమంటే ఆడికి తోలిస్తారు, వాళ్ళని అడగమంటే ఈడికి తోలిస్తారు. అంటే ఇంతమంది పబ్లిక్లో నేను పేపర్లు పట్టుకొని చూడుండి అని చెప్పి మీడియా వాళ్ళ సమక్షంలో నేను తిరుగుతూ ఉంటే మీ డ్యూటీ మీరు చేయండి అని ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మాలాంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఏర్పడితే సామాన్యమైన జనాలకి ఈ విధంగా పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మీడియా కూడా గమనించింది. మీడియా సోదరులు కూడా ఒక్కసారి ఆలోచించాలి. న్యాయబద్ధంగా ఆలోచించి ఏదైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాళ్ళను కూడా చాలా చక్కగా చుట్టుముట్టున్నటువంటి పట్టాదారులకు ఇప్పటికైనా చుట్టుముట్టున్నటువంటి పట్టాదారులకు నోటీసులు ఇవ్వండి. అందరి సమక్షంలో సర్వే చేయండి, నివేదిక కోర్టుకు సమర్పించండి అని చెప్పి మిమ్మల్ని ఒకసారి ఈ మీడియా ముఖంగా కోరుకోవడం జరుగుతూ ఉంది.